కనెక్ట్ చేసేటప్పుడు బీవీసీ గుర్తుపెట్టుకోండి. బి అంటే బ్యాలెట్ యూనిట్, వి అంటే వీవీప్యాట్, సి అంటే కంట్రోల్ యూనిట్. సో ఈసారి మనం 3 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి కాబట్టి బ్యాలెట్ యూనిట్ 3 నుంచి బ్యాలెట్ యూనిట్ 2, తర్వాత బ్యాలెట్ యూనిట్ 1కి, ఆ తర్వాత వీవీప్యాట్కి కనెక్ట్ చేయాలి, తర్వాత సియుకి కనెక్ట్. బ్యాలెట్ యూనిట్ 3, బ్యాలెట్ యూనిట్ 2 and ballot unit 1, and then VVPAT and VVPAT battery, then CU. So now let's see the connection. ఈసారి 3 బ్యాలెట్ బాక్సెస్ మనం యూజ్ చేస్తున్నాము ఇక్కడ మెదక్ కాన్స్టిట్యుయెన్సీలో. సో నౌ దిస్ ఈజ్ 3 బ్యాలెట్ యూనిట్ 3. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది 2, ఇది 1, నెక్స్ట్ VVPAT CU. Now let's see here. Now I will connect this one to ballot unit 2. This is battery compartment. This one, let's make this red and red. You have to see the shape. Okay, now I connected 3 to 2. Now from 2 to 2 నుంచి ఇప్పుడు నేను ఒకటికి కనెక్ట్ చేస్తాను. ఓకే, సో నౌ బ్యాక్. ఈ షేప్ రెడ్ చూసుకోవాలి, షేప్ కూడా మనం చూసుకోవాలి, 2 చూసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కనెక్షన్ ఇచ్చేసాము. దీని నుంచి ఇప్పుడు దీని యొక్క 1 నుంచి నా ఐ విల్ కనెక్ట్ టు ద వీవీప్యాట్కి కనెక్షన్ ఇచ్చే ముందు ఒక్కసారి ఈ బ్యాటరీ అనేది వెనకాల పెట్టేస్తాను నేను. లెట్స్ ఓపెన్ ఇట్లా ఒకసారి. సో ఈ బ్యాటరీని నేను దీంట్లో పెట్టి గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ఓకే. దీని తర్వాత ఈ బియు కేబుల్ని తీసుకుని 1 కేబుల్ని ఇట్లా షేప్ చూసుకుని కరెక్ట్గానే ఇలా పెట్టా. నెక్స్ట్ ఇది 1లో పెట్టా. ఓకే, నౌ ఐఎమ్ మేకింగ్ దిస్ వన్ టు ద దిస్ ఈజ్ ట్రాన్స్పోర్టేషన్. నిలువుగా పెడుతున్నాను, నిలువుగా పెడితే వర్టికల్ మోడ్. సో వర్టికల్ మోడ్లో పెట్టాను. ఇప్పుడు వీవీప్యాట్ నుంచి కేబుల్, ఇది వీవీప్యాట్ కేబుల్. సో ఈ వీవీప్యాట్ కేబుల్ని తీసుకెళ్ళి నేను సియుకి కనెక్షన్ ఇస్తాను. ఇచ్చే ముందు ఒకసారి బ్యాటరీ ఉందో లేదో ఒకసారి చూద్దాం. బ్యాటరీ అనేది ఉంది. ఓకే, నా సియు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి కరెక్ట్గా చూడాలి. రెడ్, బ్లాక్ షేప్ ఈజ్ ఇంపార్టెంట్ మెయిన్. ఓకే, ఇప్పుడు నేను ఐ థింక్ అన్నిటికి కనెక్షన్స్ ఇచ్చేసాము. సో కనెక్షన్స్ ఇలాగ ఏమి ఇచ్చాను నేను, BU3, BU2, BU1, VVPAT, అక్కడి నుంచి CU కనెక్షన్స్ ఇచ్చాను. దీస్ ఆర్ ద బేసిక్ కనెక్షన్స్. నౌ ఐ విల్ స్విచ్ ఆన్ దిస్ CU స్విచ్ చేస్తాను. స్విచ్ ఆన్ చేయగానే మనకి ఈవీఎం ఈజ్ ఆన్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది అలా ఆన్ అయిందో లేదో మనం చూసుకోవాలి. లెట్ us చెక్. దిస్ ఈజ్ గ్రీన్ లైట్ ఈజ్ గ్లోయింగ్. నౌ లెట్ us see whether స్లిప్స్ అనేవి పడుతున్నాయి. 7 స్లిప్స్ అనేవి పడతాయి. దట్ ఈజ్ అబౌట్ ద కనెక్షన్.